'ధురంధర్' మూవీ గురించి రివ్యూస్ అవన్నీ మీరు చాలా వరకు చూసే ఉంటారు. కానీ నిజానికి 'ధురంధర్' మూవీ ఎందుకు స్పెషల్ అంటే మెయిన్‌గా డైరెక్టర్ భయ్యా. ఆల్రెడీ 'ఉరి' లాంటి మూవీ తీసిన తర్వాత ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక మూవీతో వస్తున్నారన్నప్పుడే హైప్ చాలా బాగా బిల్డప్ అయిపోయింది. అండ్ అది కూడా కొంచెం ఆర్మీ బ్యాక్‌డ్రాప్, పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఇంకా హైప్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. సో ఇవి ఆల్రెడీ చాలా మంచి హైప్‌నయితే క్రియేట్ చేశాయి 'ధురంధర్' మూవీకి. అండ్ అదే కాకుండా 'రణ్వీర్ సింగ్' గారి ప్రెజెన్స్, ఓవరాల్ యాక్షన్ అండ్ అదే కాకుండా మిగతా యాక్టర్స్ యాక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ పాజిటివ్ ఫర్ ద హోల్ ఫిల్మ్ ఇస్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయడము, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడము అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు టైం తీసుకొని వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అన్నిటిని చూపెట్టడము. దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ మూవీ. అండ్ దాని వల్ల స్టోరీ కూడా చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది, ఎక్కువ కాంప్లెక్స్ అవ్వకుండా. అండ్ మూవీ కూడా చాలా బాగా అర్థమయ్యి మంచి టాక్ నైతే తీసుకొని వస్తుంది, లైక్ వాట్ 'ధురంధర్' డిడ్. సో మీ ఒపీనియన్ ఏంటి 'ధురంధర్' మూవీ చూసిన తర్వాత? అండ్ అలాగే 'ధురంధర్' మూవీలో మీకు బెస్ట్ పార్ట్ ఏదనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.